చాలా అదృష్టం. ప్రమాదం కొద్దిలో తప్పింది. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. 4 రోజులు రెస్ట్ మాత్రం చాలా అవసరం. లేదండి, నాకు చాలా పనులు ఉన్నాయి, అర్జెంటుగా వెళ్ళాలి. పనులెప్పుడు ఉంటూనే ఉంటాయండి. అయినా ఆరోగ్యం కన్నా పనులు ఎక్కువ. అవును బాబు, మా ఇంటికి వచ్చి వెళ్తుండగా ఇలా జరిగింది. మాకెంత బాధగా ఉంటుంది. అయినా మీ వాళ్ళంతా ఏమనుకుంటారు? తలకి గాయం చాలా ప్రమాదం. 4 రోజులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఫోన్ చేయండి అమ్మా. అలాగే. నేను వస్తానమ్మా. నమస్కారం. డాక్టర్ చెప్పింది విన్నారుగా, 4 రోజులు మంచం దిగడానికి వీల్లేదు. ఈ డాక్టర్ చెప్పాక తప్పుతుందా? అలాగే. సరే, రెస్ట్ తీసుకోండి. డబుల్ 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 పెద్దనా జరా ఇక్కడ వచ్చి కూర్చో. చేతిలో కర్ర ముసుగు దొంగోళ్ళలాగా. డబుల్ దే డబుల్ దే. ఏ ఊరు వెళ్ళాలా? నకిరేకల్లు ఒకటి. నకిరే కల్లు. డబుల్ దే. ఇదిగా టికెటేదా? టికెట్ ఏం చేసుకుంటా? టికెట్ ఫోటో కట్టి చింట్లో పెట్టుకుంటావా? ఏమన్నా లాటరీ టికెటా పార్టీ టికెటా? సరే. మొదటిసారి ఎక్కినట్టులో టికెట్ ఇవ్వడు. అలా పెట్టుకంటే మన సంగతి తెలియదు అనుకుంటా. ఏంటి చొక్కా పట్టుకుంటావు? తమాషాగా ఉందా? వదిలా. ఊరికా నిన్ను పట్టుకుందే వదలడానికి కాదురా, మరి దేనికి? నీ ఆట కట్టించడానికి. ఏంటే నువ్వు నా ఆట కట్టించేది? ఏంటంట? నేనేదో నా ఆట కట్టిస్తాడంట. 5 సంవత్సరాలైంది. డబ్బులు తీసుకోవడం కానీ టికెట్ ఇవ్వడం తెలీదు. ఏం బెదరు? సార్ మీరా? ఏంటి సార్ మారువేషంలో వచ్చారు? టికెట్ తీసుకోండి సార్. ఇదిగోండి సార్ టికెట్. రేయ్, నువ్వు నాకు టికెట్ ఇవ్వడం కాదురా, నేనే నీ టికెట్ చించేశా. అంటే అర్థం కాలే? ఉద్యోగంలోంచి పీకేశా. అయ్యో, ఎప్పుడు వచ్చినా చెయ్యి ఖాళీ లేదంటారు. ఇదేం కొంపరా దేవుడు. అమ్మా తల్లే, అన్నపూర్ణమ్మక్కాయ్, రేజర్ సెట్టు ప్యాంటు షర్టు ధర్మం చెయ్యమ్మా. ఓహో, రేజర్ సెట్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. తల్లే, సబ్బు బిళ్ళ, పౌడర్ డబ్బా, సెంటు బాటిల్ ధర్మం చేయి తల్లే. అన్నపూర్ణకాయ్ తల్లే, అన్నపూర్ణమ్మకాయ్ తల్లే. ముష్టాను కదా? నేను ముష్టాను అనుకున్నావా? పుడుతూ ఎవడు చిప్ప చేత్తో పట్టుకొని పుట్టలేదులే బ్రదరు. నేను అంతే. బాబు నీకు దండం పెడతా, నేను ముష్టాను కాదయ్యా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐ నో యువర్ ప్రాబ్లం బ్రదర్. యు ఆర్ బెగ్గర్, ఐ ఆమ్ బెగ్గర్. బోత్ ఆర్ సేమ్, నో డిఫరెన్స్. తల్లే, అన్నపూర్ణమ్మకాయ్ తల్లే. ఏంట్రా పోటీలు పడుతున్నారు? మీరు రేజర్ సెట్ ప్యాంటు షర్ట్ అడిగాడని నేను సబ్బు బిళ్ళ పౌడర్ డబ్బా సెంటు బ్యాట్లు అడిగానయ్యా. అలాగా? ఏరా, నీకు అసలు గుర్తుందట్రా? దున్నపోతులా ఉన్నావు, అడుక్కు తింటావా? పైగా రేజర్ సెట్ ప్యాంటు షర్టునా? నేను చిచి, నువ్వు నాకు అన్నవట్రా? చెప్పు తీసుకొడతా. ఒరే బావా, ఏమిట్రా ఈ వేషం? నువ్వు ఇంకా రాలేదని మీ నాన్న నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడు రా. రాకూడదు. ఏ, నేను పెళ్లి చూపులకి వెళ్ళకుండా ఊర్లోనే ఉన్నాను తెలిస్తే మా నాన్న డొక్క చిచ్చేస్తా. అదేంటి, నువ్వు వెళ్లేదా ఏంటి? ఎందుకని? అమ్మాయి, మీ తమ్ముని పిల్లని చూసినారని పంపిస్తే వెళ్ళి 2 రోజులు అయింది. కబురు లేదు, టెలిఫోన్ లేదు. అసలు ఈ కంత్రి మీద వెళ్ళుంటాడంటవా? వెళ్ళే ఉంటాడు నాన్న. నువ్వంటే వాడికి చచ్చేటంత భయం. కాకపోతే వాళ్ళు 2 రోజులు ఉండమనుంటారు. పోనీ నువ్వన్నా ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. ఆ టెన్నిస్ ప్లేయర్ అమ్మాయి నేను కనడం కోసం ఆ నక్క పంపిస్తే 1 రోజులో వస్తానని అదే పోగిపోయాడు. నేను అల్లాడిపోతున్నాను. డబ్బులు లేవు, తిండి లేదు, తిప్పలు లేవు. 2 రోజుల నుంచి సామాన్ లేదు బావా. అది తెలుస్తూనే ఉంది కానీ సరే, ఓ పని చెయ్యి. ఏంటిది? మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు, ఆ. లేనప్పుడు ఇంట్లోకి వచ్చేసాయి. ఆ తర్వాత కదా నేను నడిపిస్తా. థ్యాంక్స్ బావా. ఆ. చిల్లరేమనుందా? చిల్లర లేదు కానీ ఆ. నేను తాకట్టు పెట్టి ఆ. సూట్ కేసు బట్టలు తెచ్చేసుకో. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్స్. ఆ. ఏయ్, శివానందం! వెళ్ళే, అడుగు తినడానికి తెల్లారింది. 10 పైసలు ఇస్తే చాలదంట. వెళ్ళే. అలాగే బాబు. అమ్మా ఏంట్రా 10 పైసలు అడిగి దానం చేసావా? ఆ. అది అక్కడ 10 పైసలు ఎట్ట తగ్గిందా అనుకున్నా. ఇదన్నమాట. నీదే ఒక ముష్టి బతుకు, దానితో ఒక వేరే ముష్టి. అమ్మాయి, వీడికి ఇవాళ కాఫీ కట్టే. ఆ? సౌండ్ రానికో, భోజనం కూడా కట్ అయిపోతుంది. చెప్పులు చేత్తో కాదు, నెత్తిని పెట్టుకుని తీసుకెళ్ళు. హార్లిక్స్ ప్లీజ్. ఏమిటి బ్యాగ్ సర్దుకుంటున్నారు? ప్రయాణమా? అవునిందు, నేను అర్జెంటుగా వెళ్ళాలి. లేకపోతే ఒక మనిషి బ్రతుకు బజారు పాలవుతుంది. డాక్టర్ మిమ్మల్ని 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. మర్చిపోయారా? డాక్టర్స్ అనేకం చెప్తుంటారు,
విని మర్చిపోలే గాని అవన్నీ ఆచరించడం ప్రారంభిస్తే కొత్త కొత్త రోగాలు మొదలవుతాయి. ఎక్కువ తినొద్దంటారు, ఎక్కువ మాట్లాడొద్దంటారు, ఎక్కువ నవ్వొద్దంటారు, ఎక్కువ ఏ ఇందు అదేంటి, దేనికా కన్నీరు? నేను వెళుతున్నాననేగా. వెళ్తే వెళ్ళండి, ఎవరో బజార పడతారన్నారుగా. నేనేమైపోతే మీకే? ప్లీజ్ అలా మాట్లాడకు. నీకంటే నాకు ఎవరూ ముఖ్యం కాదు. కానీ ఒక రోజులో వస్తానని ఒకరికి మాట ఇచ్చాను. అవునులేండి, గాయం మానేదాకా ఉండమని అడిగాను, కానీ మీరు మాట ఇవ్వలేదుగా. అబ్బా ఇందు, ఇక్కడ నువ్వు అక్కడ వాడు, అదే ఆ వ్యక్తి. ఏం చేయమంటావు చెప్పు. సరే నేను ఉండిపోతాను. నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను, సరేనా? ఒరే బావా, బావా, నీ బాబు తారు డ్రమ్ములో దొర్లుకుంటూ వస్తున్నాడు. దాక్కో, దాక్కో. అమ్మాయి, నాకేదో అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఆలస్యం ఎందుకు? అది కాస్త తీర్చురండి. నర్మయ్, నా అనుమానం అది కాదు. అసలు ఈ విధవ ఆ ఊరు పెళ్లి చూపులకి వెళ్ళాడా లేక ఎక్కడన్నా అడుక్కు తింటున్నాడా అని. టేబుల్ కింద తింటున్నాడు. సౌండ్ లీక్ అవుతుంది. అబ్బే, ఎవరికి ఎక్కిళ్ళు? నాకే మావయ్య. అయితే తలపైకెత్తో గ్లాసు నీళ్ళు లోట పోసుకో. మీరు మాత్రం కిందకి చూడకండి, ఏ శరీరంలో శక్తి వృధా అవుతుంది. అది నిజమే. అట్లా సౌండ్ చేయకు, ఏదో అరిచినట్టుగా ఉంది. శబ్బా. మావయ్య, ఆ, ఇక్కడ బాగా ఉక్కపోస్తోంది, మ్మ్. కానీ ఖర్చు లేకుండా బయట ఫ్రీగా గాలి తిరుగుతుంది. బయటికి వెళ్దాం పదండి. నువ్వు ఉండవయ్యా. పిల్లని చూసి రారా అని పంపిస్తే అసలు వీడు ఏమైనట్టు? కొంప తీసి కట్నం తీసేసుకుని కళ్యాణం చేసేసుకుని కార్యం కూడా కానిచ్చేసి కాపురం అక్కడ పెట్టేసాడా కర్మ. అదేం జరిగి ఉండదు. గుడ్డలు లేకుండా గడ్డాలు పెంచుకుని తిరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఊహించావు? ఉత్తినే, ఏం ఖర్చు లేదు కదా, అందుకని. ఏమిటోనే అమ్మాయి, ఒక్కసారి ఫోన్ కొట్టి మాట్లాడితేనే గానీ నాకు మనశ్శాంతి ఉండేట్టుగా లేదు. ఇంట్లోంచి ఆ ఊరికి ఫోన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 252 రూపాయలు అవుతున్నాయా? నేనేమంతా ఎర్రోని కాదు, మన ఫోనే వాడటానికి. రా చెప్తా. రేయ్, ఆ సంచి పట్టుకో. సంచి గారు, నూరు మాత్రం వెళ్ళలాగా చేతులు ఉడుకు చేస్తున్నాయే, తిరిగి పడుతావు. ఏంటా చూపు, సంకా తెలుసురా. నాన్న వాళ్ళకి కానీ ఫోన్ చేశాడనుకో మొత్తం కప్పు అయిపోద్ది. ఇప్పుడు వస్తా. తమ్ముడు జాగ్రత్త. రేయ్, ఆ ఫోన్ ఇటీ. పైనొద్దు, ఎవరైనా చూస్తారు, దిగు. అది పాయింటే, కిందకు వస్తానుండు. జాగ్రత్త. ఆ ఫోన్ ఇటీ. హలో హలో, ఫోన్ ఇంటంగా బెదవా, ఎవరు చూడకుండా అడ్డు నుంచో. హలో హలో, ఏదో డిస్టర్బెన్స్ ఫోను. హలో హలో, సౌభాగ్యం గారా? నేనండి, సన్యాసిరావుని. నమస్కారం అన్నయ్య గారు. ఇంతకీ మా వాడు ఎలా ఉన్నాడు? అలాగా, అలా అన్నాడా? అలా ఎలా అన్నాడు? హలో హలో, ఎలాగా? హలో హలో, చెప్పకుండానే కట్ అయిపోయింది. ఏంటి మావయ్య, ఏమైంది? ఏమవుతుంది, నువ్వు ఇలా కన్నారిపావు, అక్కడ లైన్ కట్ అయింది. ఆ. ఫేస్ వాల్యూ ఎట్లాంటిది? అది సరే గాని మావయ్య, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందిరా? ఆ. మా కొంప మునిగింది. ఆ. ఆ పిల్లవాడికి నచ్చిందిట. ఆ. పైగా ఆ పిల్లని చేసుకోకపోతే ఉరేసు చస్తానంటున్నాడు. ఆ? ఆ పిల్ల నాకు నచ్చితే చాలు, మా నాన్నెవడు, చేతిరాజు, కలాస్ కంట్రీ, మాసపత్రి, ఇట్లాంటి దరిద్ర మాటలు ఎన్నో అన్నట్రా. మీ పిల్లలు వినకూడదులే. ఉమ్. ఒరేయ్, ఉమ్. యాతావాత వాడి పరిస్థితి చూస్తుంటే ఆ. కానీ కట్నం కూడా తీసుకోకుండా ఆ పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేసేట్టుగా ఉన్నాడు. ఆ? నా కొంప ముంచెట్టుగా ఉన్నాడు. ఇట్ట కాదు కానీ నేనే స్వయంగా వెళ్ళి ఈ విషయం ఏంటో తేల్చుకొచ్చేస్తా. అలాగే. ఆ. రారా. వస్తున్నా. ఆ, నాన్న పొద్దున అక్కడ చేరేసరికి ఉమ్. అక్కడున్న అరుగు కానీ ఎలాగని తప్పించాలి. ఉమ్. అర్జెంట్ గా మనం ఫోన్ చేయాలి. పద. పద. అవును, బొంబాయి ఢిల్లీకి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్లు. అంతే. చిన్నోర్మి, నేనెక్కడో ఆలోచిస్తుంటే నీ కూడా వెంట్రా. ఉండు, ఫోన్ వచ్చింది.
హలో ఎవరు కావాలండి? రఘువా? లైన్లో ఉండండి. ఒరే చిట్టి, ఎవరికి రా ఫోను? రఘు కావాలట, చాలా అర్జెంట్ అట. రఘు అనేవాళ్ళు మన ఇంట్లో ఎవరున్నారా? నిజమే కదూ, రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. ఏమండి, ఈ ఇంట్లో రఘు అనేవాళ్ళు ఎవరు లేరు. ఆ? రఘు అంటే మోహన, ఆ మాట ముందే చెప్పచ్చుగా. అయితే లైన్లో ఉండండి. రఘు అంటే మోహన్ అట, అంటే మన పెళ్లి కొడుకు. మోహన్ గారు